డీకే అరుణపై ఏఐసీసీ కార్యదర్శి చెల్లా వంశీచంద్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ వల్ల బాగుపడి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచిన నాయకురాలు డీకే అరుణ అని విమర్శించారు. 2019 ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేయడానికి 15 కోట్లు డిమాండ్ చేసిందని అన్నారు. డబ్బులు డిమాండ్ చేసిన మాట నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. శ్రీరాముని మీద ఒట్టేస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటున్న వంశీచంద్ రెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన పార్టీలన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించాయి. మేజర్గా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి అదేవిధంగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో తిరుగుతున్నాడు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఉండబోతున్నాయి? పోటీ దేనికి అని మీరు అనుకుంటున్నారు? పోటీ టీఆర్ఎస్కి బీజేపీకి మధ్యన పోటీ ఉంటుంది రెండవ స్థానం కోసం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్లోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాలలో 12కి తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ప్రత్యేకించి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో ఉంది. అలానే మహబూబ్ నగర్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలకు గాను 7 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా ప్రజలతో సత్సంబంధాలుండి రోజు గ్రామాలలో తిరుగుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వ పాలనని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం యొక్క ఫలాలని నిజమైన లబ్ధిదారులకు అందే విధంగా శాసనసభ్యులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది. మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో 2 ఆల్రెడీ రాజీవ్ ఆరోగ్యశ్రీ, అలానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆల్రెడీ మేము అమలు పరుస్తున్నాము. ఎన్నికలకు ముందు మిగతా 4 కూడా అమలుపరిచే ప్రయత్నం జరుగుతున్నది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా అవినీతి పాలన, కుటుంబ పాలనని అంతమొందించినారు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది ప్రజాపాలనని భావిస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మహబూబ్ నగర్లో ఖచ్చితంగా 2 లక్షలకు తగ్గకుండా మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి గెలవబోతున్నారు. నీతికి అవినీతికి జరుగుతున్నటువంటి యుద్ధం అంటున్నారు. ఒకవైపు మీరు ఈరోజు డీకే అరుణ మీద కూడా కామెంట్ చేశారు. అంటే గతంలో పైసలు డిమాండ్ చేసింది, ఈ రకంగా కాంగ్రెస్ నమ్ముకున్న వాళ్ళే ఆ రోజు వంచన చేశారని కూడా చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా నేను భావిస్తాను. నిజంగానే నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా డీకే అరుణ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు 15 కోట్లు ఇస్తే నేను ఎంపీగా మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తా అని అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. మేము ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు లేవు, కాంగ్రెస్ పార్టీ దగ్గర 15 కోట్లు లేవు, మేము ఇవ్వలేమని చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి అప్పటి వరకు మంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేస్తే, ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ చేస్తే, జెడ్పీటీసీగా కాంగ్రెస్ పార్టీ చేస్తే అన్ని పదవులు అనుభవించి ఆస్తులు కూడగట్టుకొని కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి కేవలం 15 కోట్ల కోసం కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పోవడం జరిగింది. దాన్ని నేను పదే ఇవాళ చెప్పడం జరిగింది. నేను వారికి సవాల్ కూడా చేస్తున్నా. నేను మాట్లాడింది కరెక్ట్ కాదు అని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానే మాట చెప్తూ, రాముడంటే ధర్మానికి నిదర్శనం, రాముడంటే నిజానికి నిదర్శనం, రాముడు సాక్షిగా నేను డీకే అరుణ గారి మీద ఈ ఆరోపణ చేయడం జరిగింది. వారు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. అంటే గత ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం తామేనంటూ కూడా పూర్తి స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీరేం చెప్పదలుచుకున్నారు? దీనిపైన విజయం ఎవరిదనేది పక్కన పెడదాము. గతంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటే వీళ్ళు ఎవరైతే ధీమా వ్యక్తం చేస్తుండ్రో వాళ్ళు నరేంద్ర మోడీ దగ్గర పోయి మన పాలమూరుకి ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రు, ఏమేం ప్రాజెక్టులు తీసుకొచ్చిండ్రు, పాలమూరుకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు ఏదైతే స్పెషల్ స్టేటస్ ఉంటుందో అది తీసుకొచ్చిండ్రా, జాతీయ హోదా తీసుకొచ్చిండ్రా మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి, లేదంటే మన పాలమూరుకి రావాల్సినటువంటి కృష్ణా జలాలలో మనకున్నటువంటి హక్కుకి సంబంధించిన
ఏదైతే హక్కుని కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించిన ఏం సాధించిండ్రు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఉంటే? కొత్త రైల్వే లైన్ తీసుకొచ్చిండ్రా? కొత్త ఇండస్ట్రీ ఏమైనా పెట్టినరా మహబూబ్నగర్లో? సెంట్రల్ యూనివర్సిటీ ఏదైనా మహబూబ్నగర్లో పెట్టినరా? మన మహబూబ్నగర్ జిల్లాకి నారాయణపేటకు వచ్చినటువంటి సైనిక్ స్కూల్ వస్తే దాన్ని కూడా అంటే కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ నాయకులు మన మహబూబ్ నగర్కి ఏం సాధించిందో చెప్పాలని నేను ఇవాళ అడుగుతున్నాను. ఒకవేళ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీరేం చెప్పదలుచుకున్నారు, మీరేం చేయదలుచుకున్నారు ఆ మహబూబ్ నగర్ పార్లమెంట్కి సంబంధించి? మహబూబ్ నగర్ పార్లమెంటుకి ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇక్కడ గెలిపిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4080 కిలోమీటర్ల పాదయాత్ర చేసి దేశ ప్రజలందరి వద్ద నాయకుడు అంటే రాహుల్ గాంధీ లాగా ఉండాలి, మాకు ప్రధానమంత్రి అంటే రాహుల్ గాంధీ లాగా ప్రధానమంత్రి ఉండాలని చాటి చెప్పే పరిస్థితి వాళ్ళ భారతదేశంలో ఉంది. రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. మీరు చూస్తారు, మహబూబ్ నగర్ ప్రజలు చూస్తారు, కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచి కాంగ్రెస్ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉంటే మహబూబ్ నగర్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మహబూబ్ నగర్ ప్రజలు చూస్తారు. ఖచ్చితంగా ఎన్నికలకు పోయే ముందు మేము మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి కూడా మేనిఫెస్టో విడుదల చేయబోతున్నాము. మహబూబ్ నగర్ ప్రజలకు మమ్మల్ని ఎన్నికల్లో గెలిపిస్తే మేము ఏమేం అభివృద్ధి పనులు చేస్తాము, ఏమేం ప్రాజెక్టులు తీసుకొస్తాము, ఏమేం నిధులు తీసుకొస్తాం అనేది చాలా స్పష్టంగా వివరించిన తర్వాతనే ఎన్నికలకు పోతాము. చూస్తున్నాం, రాబోయే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలు నీతికి అవినీతికి, ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి యుద్ధం లాంటివని. ఖచ్చితంగా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుంది. కాంగ్రెస్ పార్టీ వల్ల ఎవరు లాభపడ్డారో వారు కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి ప్రధానంగా డబ్బులకే ప్రయారిటీ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నటువంటి చల్లా వంశీచంద్ర రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.